నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా డిపిఆర్ఓ కార్యాలయంలో జర్నలిస్టుల అక్రిడేషన్ జాబితా కోసం ఆర్టీఐ సమాచార హక్కు చట్టాన్ని అధికారులు అపహాస్యం చేస్తున్నారు. 30 రోజులు దాటినా సమాచారం అందకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం 2005ను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా డిపిఆర్ఓ కార్యాలయంలో జర్నలిస్టుల అక్రిడేషన్ జాబితా కోసం ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసినప్పటికీ నెల రోజులు దాటినా ఇప్పటి వరకు సమాచారం అందలేదని సమాచార వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రమాద కృష్ణారెడ్డి ఆరోపించారు. నమస్తే, నా పేరు ఎర్రమాద కృష్ణారెడ్డి. నేను సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపకులుగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమాచార హక్కు చట్టం అమలు విషయంలో పౌర సమాచార అధికారులు, సమాచారం ఇచ్చే సహాయ పౌర సమాచార అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి ప్రధాన నిదర్శనం నిజామాబాద్ జిల్లా డిపిఆర్ఓ కార్యాలయం, సమాచార శాఖ కార్యాలయం వారి కార్యాలయంలో సమాచారం కోరడం జరిగింది. డిఎల్ఎన్ చారి గారు సీనియర్ రిపోర్టర్గా ఉన్నారు, వారు జర్నలిస్ట్ నాయకుడిగా ఉన్నారు. వారు డిపిఆర్ఓ కార్యాలయంలో ఈ డిపిఆర్ఓ కార్యాలయం నుండి జారీ చేయబడిన అక్రిడేషన్లు ఏంటి, ఎవరెవరికి అక్రిడేషన్ జారీ చేయబడింది, వారికి ఉన్న అర్హత ఏంటి, వివరాలన్నీ తెలియజేయాల్సిందిగా సమాచార చట్టం ద్వారా సమాచారం కోరినారు. ఈ విషయం అంతా ప్రజలకు పారదర్శకంగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అక్రిడేషన్ల జారీ విషయంలో కూడా నియమ నిబంధనలు అనుసరించాలి, అర్హత గల వారికి అక్రిడేషన్లు ఇవ్వాలి. ఈ విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అక్రిడేషన్లు జారీ చేయాల్సిన సమాచార అధికారులు అక్రమాలకు పాల్పడి నిబంధనలు ఉల్లంఘించి చేశారనే అనుమానంతో నిర్దిష్ట సమాచారం కోసం డిఎల్ఎన్ చారి గారు సమాచారం దరఖాస్తు చేసుకున్నారు. వారు సమాచారం కోరగానే ఇది సమాచార శాఖ, ప్రజలందరికీ సమాచారం ఇప్పించడానికే ఉన్న శాఖ. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జరిగే అభివృద్ధి పనుల విషయంలో కానీ, ఆదేశాల విషయంలో కానీ ప్రజలందరికీ సమాచారం ఇచ్చే విధులను నిర్వర్తిస్తున్న డిపిఆర్ఓ కార్యాలయంలో వారు జారీ చేసిన అక్రిడేషన్ల విషయాల్లో వారు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించారు. ఈ నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రధానంగా అనుమానం ఏంటంటే వారు నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడి అక్రిడేషన్లు జారీ చేసినట్లుగా మనం నమ్మాల్సి వస్తుంది. దీని విషయంలో వారు అప్లేట్ అధికారికి, మొదటి అప్లేట్ అధికారికి చేయడం జరిగింది, రెండవ అప్లేట్ అధికారికి అప్పీల్ చేయడం జరిగింది. అయినా కూడా పూర్తి సమాచారం రాలేదు. అంటే సమాచార శాఖలోనే సమాచార హక్కు చట్టం నిర్వీర్యమైంది, సమాచార హక్కు చట్టం అమలు చేయడం లేదనే దానికి ప్రత్యక్ష నిదర్శనం. వీరిపై సంబంధిత జిల్లా కలెక్టరు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి విచారణ చేయించి వారిపై చర్యలు తీసుకోవాలని, నిజామాబాద్ జిల్లా డిపిఆర్ఓ కార్యాలయం నుంచి జారీ చేయబడ్డ అక్రిడేషన్ల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేసి అక్రమాలు జరిగినట్లయితే వారిపై తగు చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులను డిస్మిస్ చేయాలని సమాచార హక్కు వికాస సమితి డిమాండ్ చేస్తుంది. ప్రజాధనం దుర్వినియోగం జరుగుతున్న చోట సమాచార హక్కు చట్టంపై సమాచారం అడిగినప్పుడు పారదర్శకంగా జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ అవసరాన్ని వారు సమాచారం ఇవ్వకుండా దాచిపెడుతున్నారంటే ఇందులో తప్పులు జరిగినాయి అనేది వాస్తవమని నమ్మడం జరుగుతుంది. దీని విషయంలో జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ అధికారిని నియమించి సమగ్ర విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు పాల్పడినట్లయితే సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి, వారిని డిస్మిస్ చేయాలి, అదేవిధంగా రికవరీ చేయాలి. తప్పుడు అర్హత పత్రాల ద్వారా ఎవరైనా అక్రిడేషన్లు పొందినట్లయితే ఖచ్చితంగా అక్రిడేషన్లు రద్దు చేయాలని సమాచార హక్కు వికాస సమితి డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.